హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రాజాతో రాణి. అందరూ ఎలా ఉన్నారు? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నా జర్నీకి వస్తే నేను 2018లో అయితే నేను కోవిడ్కి వచ్చాను. అండ్ నాకంటే ముందు మా హస్బెండ్ అయితే వచ్చాడు, మా ఆయన. తను కూడా 2018లోనే వచ్చాడు, కానీ నాకంటే ముందు. తను జనవరిలో వచ్చాడు, నేనైతే ఆగస్ట్లో వచ్చాను. నాకు అబద్ధం చెప్పైతే తీశారు. నేను మామూలుగా నాకు వంట పని అప్పుడు నాకు పెద్దగా వంట వచ్చేదిలే. కానీ ఇక్కడ మనం అనుకుంటారు కదా, ఇండియాలో పెద్ద పెద్ద దబర్లకు ఉండాలి, చాలా వంటలు చేస్తారు. దానివల్ల నాకు కొంచెం భయం వేసి నాకు అంత వంటల మీద అప్పుడు నాకు అంత వంటలు వచ్చేదేం లేదు. అందుకు నాకు వంట పని అయితే వద్దు, నేను పిల్లల పని, నాకు పిల్లలను చూసుకోవడం అంటే చాలా బాగా ఇష్టం. ఇప్పటికీ మా ఇంటికి ఎవరన్నా చిన్నపిల్లలు వస్తే నేను వాళ్ళని బాగా తీసుకొని చూసుకుంటాను. అట్లా నాకు వంట పని అయితే వద్దు, నాకు పిల్లల్ని చూసుకునేది కానీ లేదా పై పని అయితే నేను చేస్తాను అని చెప్పాను. అంటే మా ఆయన అయితే తెలీదు ఇల్లు, మా ఆయన వేరే వాళ్ళ ద్వారా, ఆ వేరే వాళ్ళు ఇంకొక వేరే వాళ్ళ ద్వారా అలా నాకు ఇంట్లోకి అయితే తీశారు. ఏమని చెప్పారంటే, ఆ ఇంట్లో అసలు పిల్లోళ్ళు లేరు, ఆ ఇంట్లో 2 ఆడపిల్లోళ్ళు ఉన్నారు, ఒక ఆమె ఆల్రెడీ ఉంది, తను వంట పని అవి చూసుకుంటుంది. ఈ అమ్మాయి మాత్రం 2 ఆడపిల్లోళ్ళు ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు డ్రైవర్తో పాటు బయటికి వెళ్తారు కదా, అట్లా బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు, వాళ్ళతో పాటు షాపింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి తోడు వెళ్తూ ఉండాలి అని అయితే చెప్పారు. నేను సరేలే అని అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే మొత్తం రివర్స్. నేను అసలు కువైట్లోంచి ఎయిర్పోర్ట్లోకి అడుగుపెట్టి నెక్స్ట్ మినిట్ నుంచి నేను చాలా అంటే చాలా భయపడ్డా. ఎందుకంటే నేను నైట్ 3 o'clock, ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ 3 o'clock అయితే నేను ఇక్కడ అయితే ఫ్లైట్ ల్యాండ్ అయ్యి నేను వెయిట్ చేసి బ్యాగులన్నీ తీసుకొని లగేజ్ నేను వెయిట్ చేశాను వీళ్ళ కోసం. 3 నుంచి అంటే అప్పటికంతా అయిపోయి 3 నుంచి నేను ఇంక కూర్చొని వెయిట్ చేస్తూనే ఉన్నా. అస్సలు ఎవ్వరు రాలా. అక్కడ ల్యాండ్లైన్ ఉంటాయి కదా, అక్కడ మా ఆయన అది ఆది కాల్ నెంబర్ అయితే ఇచ్చాడు. నేను ఆది కాల్ నెంబర్ తీసుకొని అక్కడికి వెళ్ళి ఫోన్ చేసేదాన్ని మా హస్బెండ్కి, మా ఆయనకి ఫోన్ చేసి, నేను వచ్చాను, ఛాన్స్ అయిపోయింది, ఎవరు రాలేదు ఏంటి అంటే, నాతో పాటు చాలామంది లేడీస్ అయితే వచ్చారు కువైట్కి. వాళ్ళందరూ వెళ్ళిపోయినారు, నేను ఒక్కదాన్ని లాస్ట్ మిగిలిపోయినా. నాకు ఎంత భయం వేసిందంటే, అప్పటికి కొన్ని మన చెవుని పడతా ఉంటాయి కదా, కొంతమంది అమ్మేస్తారు, ఎవరిని ఏజెంట్ల ద్వారా పోకూడదు, ఏజెంట్లు నమ్మకూడదు అని నేను అప్పటికే వినున్నే. నాకు వీటితో అవి ఆలోచనకు వచ్చి నేను చాలా అంటే చాలా భయపడ్డాను. కానీ ఎవరు రాలా. నాకు మార్నింగ్ అయిపోయింది, 9-10 అవుతుంది, ఎవరు రాలా. నేను సార్కి అడిగి పైనుంది అది ఫోన్, ల్యాండ్లైన్ ఫోన్ చేయాలంటే పైకి ఫోన్ చేయను, మళ్ళీ దిగిరాను. మా ఆయనతో గొడవలు ఆడేదాన్ని ఆ రోజు చెప్పి, ఎవరు రాలేదే, ఏంది నువ్వన్నారా ఇడికంటే. మా ఆయన కూడా కొత్తగా వచ్చాడు కాబట్టి అప్పటికి ఇంకా మా ఆయనకి డ్రైవింగ్ లైసెన్స్ అయితే చేపిలేదు. ఇంక మా ఆయన ఆమెకు ఫోన్ చేయను, ఆమె వచ్చి ఏజెంట్కి ఫోన్ చేయను, ఆ ఏజెంట్ ఇంకా ఎర్లీ మార్నింగ్ కదా ఇంకా లేసుంటారు వాళ్ళు అని చెప్పను. దానివల్ల వాళ్ళకి తెలియదు అసలు కువైట్ వాళ్ళకి నేను ఏ టైంకి వస్తాను అని తెలుసు, కానీ ఏ టైంకో తెలియదంట. మళ్ళీ వచ్చిన తర్వాత అయితే నాకు తెలిసింది. అలా చాలాసేపు, ఆల్మోస్ట్ 11 అయింది, 12 అయింది, 1 అయింది, 2 o'clockకి వచ్చారు. వచ్చినప్పుడు నానేం పిలువు కానీ నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి లేసాను. అమ్మ వచ్చినారు ఫైనల్లీ నా కోసం ఒక్కరు అని నేను చాలా హ్యాపీగా అయిపోయింది ఆ రోజు సేపటికి. అలా అక్కడి వరకు. ఇంకా వచ్చింది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. బాయ్ అందరికీ, టేక్ కేర్.